అప్పుడు ఆ కుటుంబం అంతా వాళ్ళని వెలేయాలి వైసీపీ వాళ్ళని. ఇది ఓ స్ట్రాటజీ అనమాట. అది మంచిగా సార్ రేపొద్దున ఇలా చేయడం వల్ల ఇంకా వైసీపీకే ప్లస్ అవుతుందా? అంటే బేసిక్గా మనం ఎప్పుడైనా సరే ఒక దాన్ని ఏమంటారు హింసించేటప్పుడు వేధించేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి బ్యాచ్ సూపర్ సూపర్ అని అంటారు. మనకు కష్టం రానంత వరకు సూపర్ అండి ఎదురోడు ఏడుస్తుంటే. మనకు కష్టం వచ్చినప్పుడు మనం కంఫర్ట్గా ఉంటామా? ఇవాళ ఇవన్నీ సూపర్ సూపర్ అంటున్నటువంటి వాళ్ళకి సేమ్ ప్రాబ్లం వాళ్ళకు వస్తే వీళ్ళ మీద అక్రమ కేసులు, వీళ్ళని వేధించడం, వీళ్ళని హింసించడం, వీళ్ళకి ఇట్లా పెన్షన్లు తీసేయడం, ఇదే పని జగన్ చేస్తే కూడా తప్పంటాం. అవును, జగన్ తన హయాంలో జనసేనని ఆపలేదు, బీజేపీ అని ఆపలా, కమ్యూనిస్టులను ఆపలా, తెలుగుదేశం అని ఆపలా. అన్ని రకాల పథకాలు పొందారు కదా. ఇవాళ పవన్ కళ్యాణ్కి అత్యధికంగా ఓట్లేసిన కాపు నేస్తం పథకం పొందలేదా? ఎందుకు పొందలేదు? పెన్షన్లు పొందలేదా భారీగా? కాబట్టి అక్కడ అతను చూడాల. అది చూసుంటే అతన్ని తప్పే. వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ. ఈ చూడటం రేపు పొద్దున నీ ప్రభుత్వమే శాశ్వతంగా మీరు అనుకున్నట్టు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటే ఓకే. లేదు అనుకుంటే రేపు ప్రభుత్వం మారితే ఇవాళ మీ వాళ్ళందరికీ ఆ రోజున అవకాశాలు ఇవన్నీ తీసేస్తే